చాలా సంవత్సరాల తర్వాత మంచు మనోజ్ 'భైరవం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మంచు మనోజ్ పర్సనల్ లైఫ్ చూస్తే ముందుగా ఆయన ప్రణతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికని వివాహం చేసుకున్నారు. వారి వివాహం ఇంట్లో వారికి ఇష్టం లేదని, మంచు లక్ష్మి ముందుండి అన్నీ తానై తమ్ముడి పెళ్లి జరిపించిందని చెప్పుకున్నారు. ఇక మెల్లిమెల్లిగా కుటుంబంలో గొడవలు పెరిగిపోయి వీధిన పడ్డాయి. మంచు మనోజ్ తన తల్లి నలిగిపోతుందని బాధపడిన విషయం కూడా తెలిసిందే. తనకు ఎలాంటి ఆస్తులు అవసరం లేదని, అవసరమైతే ఆదుకునే మిత్రులు ఉన్నారని, వారే నా బలమని ఇంటి నుండి దూరంగా వెళ్లిన విషయం తెలిసిందే. మౌనికతో పెళ్లైన తర్వాత మనోజ్ చెన్నైలో కొన్నాళ్లు నివసించాడు. ఆ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. మౌనికని వివాహం చేసుకున్న తర్వాత మా ఇంట్లో గొడవలు జరిగాయి. ఆ విషయం పవనన్నకి తెలిసింది. దాంతో ఓ రోజు నన్ను పిలిచి ఏం కనిపించడం లేదు, ఎక్కడుంటున్నావ్, ఏం చేస్తున్నావని అడిగారు. చెన్నైలో ఉంటున్నా అని చెప్పా. ఎందుకు అక్కడికి వెళ్ళావని పవనన్న నన్ను అడిగారు. నా లైఫ్‌లో మౌనిక ఉంది అన్నా. హైదరాబాదులో ఇబ్బందిగా ఉంది. అందుకే చెన్నైలో ఉంటున్నా. కొద్ది రోజులయ్యాక హైదరాబాద్ వద్దామనుకుంటున్నా అని చెప్పా. అప్పుడు చెన్నై వచ్చినప్పుడు నేను కలుస్తా. ధైర్యంగా ఉండు అని అన్నారు పవనన్న. నాకు మౌనికకు సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ పవనన్న. ఇప్పటివరకు దాని గురించి ఎప్పుడూ చెప్పలేదు. నన్ను షూటింగ్‌కి రమ్మంటే అప్పుడు భీమలా నాయక్ సెట్స్‌కు వెళ్ళాను. ఆ సమయంలో చాలాసేపు మాట్లాడారు. క్లాస్ కూడా పీకారు. ముందు ఫిట్‌గా తయారవని చెప్పారు. డైట్ చెయ్, ఏదైనా చెయ్, బరువు తగ్గాలని చెప్పారు. ఓ హీరోగానే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయమని నాకు సలహా ఇచ్చారు. నువ్వు గుడ్ యాక్టర్ అని ఎంకరేజ్ చేశారు. అదే ఇప్పుడు నాకు పనికొచ్చింది. ఇప్పుడు ఏ సినిమా అయినా చేయగలను అన్న ధైర్యం వచ్చింది. థాంక్యూ పవనన్న, లవ్ యూ అంటూ మనోజ్ పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు తన తండ్రి పాదాలు తాకాలని ఉందని కూడా ఎమోషనల్ అయ్యారు మంచు మనోజ్. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.